మే నెలలో రాహువు, కేతువు, బుధుడి సంచారంలో మార్పులు సంభవించాయి. ఈ మార్పులు 12 రాశులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రతి రాశి వారికి వేరువేరు ఫలితాలు ఉంటాయి. గ్రహాలు తరచుగా మారుతూ ఉంటాయి. ఈ గ్రహ మార్పులు మన జీవితాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. గ్రహాల స్థానాన్ని బట్టి ఆయా రాశి గుర్తుల జీవితాలను అవి మారుస్తాయి. గ్రహాలు మంచి స్థానాల్లో సంచరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అశుభ స్థానాల్లో సంచరించడం వల్ల కష్టాలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ వారంలో బుధుడు మొదట రాశి మార్పు చేస్తాడు. బుధుడికి ముందు రాహువు, కేతువు తమ స్థానాలను మార్చుకున్నారు. మే 18న రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ప్రవేశించారు. బుధుడు మే 21న కృత్తిక నక్షత్రంలో ప్రవేశించి మే 24న వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. రాహు, కేతువు, బుధుడి కదలికను మార్చడం వల్ల ఈ వారం కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రభావం ఉంటుంది. రాహువు, కేతువు, బుధుడి కదలిక వల్ల 12 రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి గ్రహ మార్పు ప్రతికూలంగా ఉండవచ్చు. ఖర్చులు ఒక్కసారిగా పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. ఏ పనిలోనూ నిమగ్నం కాలేరు. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృషభ రాశి వారు విజయం సాధించడానికి కష్టపడి పనిచేయాలి. మీరు పూర్వీకుల ఆస్తులను పొందుతారు. కానీ పెట్టుబడిలో రిస్క్ తీసుకోవద్దు. ఈ సమయంలో మీరు అనేక వనరుల నుండి ప్రయోజనం పొందుతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. రాబోయే సంవత్సరంలో ఎక్కువ ఖర్చులు కారణంగా మనస్సు కలత చెందవచ్చు. మిథున రాశి వారికి జీవితంలో ఉత్సాహం, ఆసక్తి పెరుగుతాయి. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తుల ద్వారా లాభం ఉంటుంది. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి బదిలీలు రావచ్చు. తోబుట్టువులతో సంబంధం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉండవచ్చు. సంబంధాలలో చీలికలు రావచ్చు. స్టాక్ మార్కెట్ లేదా కొత్త వ్యాపారం విషయంలో రిస్క్ తీసుకోకండి. సంబంధాలలో అనవసరమైన వాదనలను నివారించండి. వృత్తి, వ్యాపారంలో సవాలుతో కూడిన వాతావరణం ఉంటుంది. తప్పించుకుని ముందుకు సాగండి. వైవాహిక జీవితంలో విభేదాలు పెరుగుతాయి. సింహరాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా మూల్యాంకనం ఉండవచ్చు. ఉద్యోగం, వ్యాపారం పరంగా ఇది చాలా మంచి సమయం. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టాలి. కన్యరాశి వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అయితే, వృత్తి మరియు ఆర్థిక విషయాలలో మీరు అదృష్టవంతులు అవుతారు. ఆర్థిక లాభాల కోసం బలమైన అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో కొంచెం శ్రద్ధ వహించండి. గత విషయాల గురించి మీ భాగస్వామితో ఎక్కువగా చర్చించకుండా ఉండండి. తులరాశి వారికి ఆర్థిక విషయాలలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కష్టపడి పని చేసినప్పటికీ, మీరు మంచి ఫలితాలను పొందలేరు. విద్యార్థులు విజయం సాధించడానికి కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. కుటుంబ జీవితంలో సైద్ధాంతిక విభేదాలు సాధ్యమే. వృశ్చిక రాశి వారికి విజయం లభిస్తుంది. ఈ సమయంలో మీ కలలన్నీ నిజమవుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సంబంధాలలో తేడాలు ఉండవచ్చు. మీ జీవితంలో మీరు ఒక పోరాటాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ధనుస్సు రాశి వారి జీవితంలో హెచ్చుతగ్గులు తీసుకురావచ్చు. ఈ సమయంలో వ్యక్తిగత, వృత్తి జీవితంలో మీ ప్రతిష్టను ఎవరైనా దిగజార్చడానికి ప్రయత్నించవచ్చు. బుధుడి ఆధిపత్యం వల్ల సంబంధాలలో సమస్యలు తలెత్తవచ్చు. రాహు, కేతువు, బుధుడి సంచారం వల్ల ఈ సమయం మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. రాబోయే సంవత్సరంలో మీరు శత్రువులను జయిస్తారు. మీరు అన్ని వ్యాధుల నుండి విముక్తి పొందుతారు. కానీ జాగ్రత్తగా వాహనం నడపండి. ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. రాహు, కేతు, బుధుడి ప్రభావం వల్ల జీవితంలో ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ రాహువు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లాభాల కోసం అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఊహించని ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఇది బాధాకరమైన సమయం. కుటుంబ జీవితంలో పెరుగుదల ఉండవచ్చు. ఈ సమయంలో మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి. అయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శత్రువులు ఓడిపోతారు.
గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. గ్రహాల సంచారం మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ సమాచారం సూచనార్థమే. సంపూర్ణ సమాచారం కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి.